వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అయోధ్యకు వెళ్లాలనుకునే భక్తులకు శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ గుడ్ న్యూస్. ఫస్ట్ ఫ్లోర్లో నిర్మిస్తున్న రామ్ దర్బార్లోకి జూన్ 6 నుంచి భక్తులకు అనుమతి. జక్రన్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే. నిజామాబాద్ నగరంలో నెలకొన్న సమస్యలను పరిశీలిస్తున్నాం, త్వరలోనే పరిష్కరిస్తాం. నగరంలోని 8వ డివిజన్లో పర్యటించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్. తెలంగాణలో రానున్న 2-3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం. అటు గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే ఛాన్స్. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి. యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ వాడకంలో భాగంగా విద్యార్థుల వసతి గృహాలు, కళాశాలలను తనిఖీ చేసిన స్పెషల్ టీంలు. విద్యార్థులకు అసాంఘిక కార్యకలాపాలపై అవగాహన. హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా ఈ నెల 11, 12 తేదీల్లో నీరుగొండ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ వెల్లడి. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో డిజిటల్ లైబ్రరీని ప్రారంభించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థులు సద్వినియోగించుకోవాలని కోరిన కలెక్టర్. పాల్గొన్న గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్. హనుమాన్ స్వాముల భిక్షకు హాజరై స్వాములతో కలిసి భోజనం చేసిన కేటీఆర్. కుల వివక్షపై ఎమ్మెల్సీ కవిత భావోద్వేగం. దేశంలో ఇప్పటికే కులం పేరుతో వివక్ష చూపించే దౌర్భాగ్య పరిస్థితి ఉండడం బాధాకరమన్న ఎమ్మెల్సీ కవిత. వీడీసీ అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదంతో అణిచివేస్తాం. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడి. అయోధ్యకు వెళ్లాలనుకునే భక్తులకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ గుడ్ న్యూస్ చెప్పింది. రామాలయంలో నిర్మించిన రామ్ దర్బార్లోకి జూన్ 6 నుంచి భక్తులకు అనుమతించనుంది. అయితే రామ్ దర్బార్ ప్రారంభానికి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని స్పష్టం చేసింది. జనవరి 22, 2024న రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రాజారామ్గా రాముడి విగ్రహాన్ని రామ్ దర్బార్లో ప్రతిష్ఠించనున్నారు. అయితే ఇప్పుడు రాజారామ్గా రాముడి విగ్రహాన్ని రామ్ దర్బార్లో ప్రతిష్ఠించనున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో నిర్మిస్తున్న దర్బార్లో రాజారామ్ను ప్రతిష్ఠిస్తారు. మే 23వ తేదీన జరిగే కార్యక్రమంలో రాముడు, సీత, రాముడి సోదరుల విగ్రహాలను ఆ రోజున ప్రతిష్ఠించనున్నారు. దర్బార్లో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన సమయంలో పూజలు నిర్వహిస్తామని, కానీ అది ప్రాణ ప్రతిష్ఠ తరహాలో ఉండదని ఆలయ ట్రస్ట్ వెల్లడించింది. రకరకాల పూజలు నిర్వహిస్తామని, అవి జూన్ 5వ తేదీన పూర్తవుతాయని తెలిపింది. ఇక పూజ ముగిసిన తర్వాత జూన్ 6వ తేదీ నుంచి రామ్ దర్బార్లోకి భక్తుల్ని అనుమతించనుంది. జక్రన్పల్లి మండలంలో పలు గ్రామాల్లో గ్రామీణ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. పుప్పలపల్లి, మాదాపూర్, సికింద్రాపూర్, పడగల్, కేష్పల్లి, కలిగోడ్, చింతలూరు గ్రామాల్లో రూరల్ ఎమ్మెల్యే పర్యటించి పలు అభివృద్ధి పనులకు భూమి పూజలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పడకల్ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మాట మీద నిలబడే పార్టీ అని, స్వతంత్రం తెచ్చిన పార్టీ అని తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత 11 సంవత్సరాలు రాష్ట్రాన్ని గత పాలకులు అప్పులు పాలు చేశారన్నారు. కేవలం కుటుంబ సభ్యులు 4 మాత్రమే ఎక్కడ చూసినా 1000 ఎకరాల్లో ఫామ్ హౌస్లు కట్టుకొని రాష్ట్రాన్ని దోచుకొని అధోగతి చేశారన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రాష్ట్రం అప్పుల పాలై ఉన్నా కానీ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు. గత పాలకులు 11 సంవత్సరాల్లో ఏ గ్రామంలో ఒక్క నిరుపేదకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని, ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా ప్రతి అందరికీ అందే విధంగా చేస్తుందన్నారు. కాబట్టి ప్రజలెవరూ అధైర్యపడవద్దని, విడతల వారీగా ప్రతి ఒక్కరికి అన్ని సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. అభివృద్ధిలో ఎక్కువ గ్రామానికి సుమారు ₹1 కోట్ల నిధులతో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఆయన వెంట మాజీ DCMS చైర్మన్ సాయిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డి, తొర్లికొండ నర్సారెడ్డి, తాజా మాజీ సర్పంచ్లు మునుపెల్లి సాయిరెడ్డి, మాజీ ఎంపీపీ అప్పల రాజన్న, జితేందర్ నాయక్, వినోద్, పార్టీ అధ్యక్షులు చిన్నారెడ్డి, ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీధర్, అరుణ్, సైకిల్ అక్బర్, బంగ్లా వసంతరావు, పురుషోత్తం, మహిళా సోదరిమణులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, తహసీల్దార్ కిరణ్మయి, ఎంపీడీఓ సతీష్ కుమార్, ఎంపీఓ షిఫ్ ఖాన్, ఆయా శాఖల అధికారులు తదితరులు ఉన్నారు. అంటే దగ్గర ఇప్పుడు ఈ బైపాస్ రోడ్తో కలిసి మరి కొన్ని CC రోడ్స్, కొన్ని డ్రైన్స్, ఇవన్నీ కూడా కలుపుకొని ₹1,43,00,000 మన గ్రామానికి రావడం జరిగింది. ఇవన్నిటి కూడా మనము ఫౌండేషన్ వేసుకున్నాం. సరే, ఇంకా చాలా చేయవలసి ఉంది. ముఖ్యంగా నేను మీ గ్రామానికి రావడానికి ఉద్దేశం ఏంటంటే ఈ శంకుస్థాపన చేస్తూ మరి మీ గ్రామం యొక్క సమస్యలను వింటూ
మరి ఇంకా మనం ఏం చేయబోతున్నాం అన్నది ముఖ్యంగా మీకు అందరు కూడా నగరంలో నెలకొన్న సమస్యలను పరిశీలిస్తున్నామని, త్వరలో పరిష్కరిస్తామని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. నగరంలోని 8వ డివిజన్ లలితానగర్, సాయిరాం నగర్, సాయినగర్ కాలనీలోని ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం 10 ఏళ్ల నిర్లక్ష్యం కారణంగా ఇందూరు నగరం సమస్యల వలయంగా మారిందన్నారు. ఇందూర్ అర్బన్ నియోజకవర్గం పరిధిలో ఉన్న అన్ని డివిజన్లలో సమస్యలను పరిశీలించడం జరుగుతుందని, వాటిని త్వరలో పరిష్కరించేలా అధికారులతో కలిసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. 8వ డివిజన్లో ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీ సమస్య కీలకంగా ఉందని, వర్షాకాలంలో స్టామ్ వాటర్ డ్రైనేజీ కారణంగా ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాలం రాకముందే బీటీ రోడ్స్, సీసీ రోడ్స్, లింక్ రోడ్ల నిర్మాణాలు చేపట్టాలని, డ్రైనేజీ కాలువల నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేయాలని కమిషనర్కు సూచించారు. నగరంలో ఇప్పటికే డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వ నిధులతో అమృత్ 2 కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఎలక్ట్రిక్ స్తంభాలు, వీధి దీపాల కొరత ఉన్నందున అవసరమున్న చోట వీలైనంత త్వరగా వాటిని ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డివిజన్ వాసులకు ఆహ్లాదకరమైన పార్క్, ఓపెన్ జిమ్తో కూడిన నిర్మాణం చేపట్టాలని సూచించారు. వీధుల్లో కోతులు, కుక్కల బెడద ఎక్కువగా ఉందని, చిన్నపిల్లలపై, వృద్ధులపై దాడులు జరుగుతున్నాయని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఎమ్మెల్యే స్పందించి వాటి నివారణకు తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్కు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఈఈ మురళీమోహన్ రెడ్డి, అడిషనల్ మున్సిపల్ కమిషనర్ జయకుమార్, ఏఈ భూమేష్, బీజేపీ నాయకులు మట్టం పవన్, నాగరాజు, అంబాదాసు, బుస్సాపూర్ శంకర్, చంద్రశేఖర్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో రాగల 2-3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే రాబోయే 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీలకు పెరిగే ఛాన్స్ ఉందని పేర్కొంది. తెలంగాణలో రాగల 2-3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే రాబోయే 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీలకు పెరిగే ఛాన్స్ ఉందని పేర్కొంది. బుధవారం శంకర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే సూచనలున్నాయని చెప్పింది. గురువారం పలుచోట్ల తేలికపాటి జల్లులు పడతాయని చెప్పింది. ఈ నెల 11న ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్ జిల్లాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ వాడకంలో భాగంగా విద్యార్థుల వసతి గృహాలు, కాలేజీలను డాగ్ స్క్వాడ్తో స్పెషల్ టీంలు ఆకస్మిక తనిఖీలు చేపట్టాయని సిపి సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా నేడు నిజామాబాద్ డివిజన్ పరిధిలో యాంటీ నార్కోటిక్ డ్రగ్స్పై విద్యార్థులకు అసాంఘిక కార్యకలాపాలపై అవగాహన నిర్వహించడంలో వసతి గృహాలు, కాలేజీలను డాగ్ స్క్వాడ్స్తో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. నగరంలోని నాగారంలో గల నీరుగొండ హనుమాన్ ఆలయంలో ఈ నెల 11, 12 తేదీల్లో హనుమాన్ జన్మ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. నగరంలోని నాగారంలో గల నీరుగొండ హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ సమావేశం నిర్వహించింది. 11వ తేదీ శుక్రవారం చైత్ర శుద్ధ చతుర్దశి రోజున, 12వ తేదీ శనివారం రోజు జరిగే హనుమాన్ జన్మోత్సవ కార్యక్రమం విజయవంతం చేయాలని భక్తులకు పిలుపునిచ్చారు. 12వ తేదీ శనివారం శుద్ధ పౌర్ణమి రోజు ఆలయంలో జరిగే మన్యుసూక్త హోమం, స్వామివారి అభిషేకం, ప్రత్యేక పూజలు, తమలపాకుల పూజ, అన్నదాన కార్యక్రమం జరుగుతుందని, అలాగే ఆలయ వెనుక భాగంలో ఉన్న పాల నీరు బావిలో నీరు తాగిన వారికి రోగాలు నయమవుతాయని అన్నారు. కావున భక్తులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు భీమనేతి భూమయ్య, ఉపాధ్యక్షులు పెద్ది సాయిబాబా, ప్రధాన కార్యదర్శి కిషన్, కోశాధికారి సుధాకర్, హనుమాన్ భక్తులు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై బోలో పవనపుత్ర హనుమానికి, సీతారామచంద్ర స్వామి భగవానికి, పవనపుత్ర హనుమానికి, రామభక్త హనుమానికి. ధార్మిక ఆస్తిక భక్తజనులందరికీ తెలియజేయమనగా శ్రీ విశ్వావసునామ సంవత్సర చైత్ర శుద్ధ చతుర్దశి మరియు పౌర్ణమి పురస్కరించుకొని మన నిజామాబాద్ జిల్లాలో నాగారం ప్రాంతంలో అతి ప్రాచీనమైనటువంటి దేశంలో ఇప్పటికే కులం పేరుతో వివక్ష చూపించే దౌర్భాగ్య పరిస్థితి ఉండడం బాధాకరమని ఎమ్మెల్సీ కవిత ఆందోళన వ్యక్తం చేశారు. కుల వివక్షపై ఎమ్మెల్సీ కవిత భావోద్వేగ ప్రసంగం చేశారు. ఇప్పటికే కులం పేరుతో వివక్ష చూపించే దౌర్భాగ్యకరమైన పరిస్థితి దేశంలో ఉండడం బాధాకరమన్నారు. రాజస్థాన్ ప్రతిపక్ష నేత గుడికి వెళ్తే గుడి మైలపడిందని సంప్రోక్షణ చేశారన్నారు. బాన్స్వాడ ప్రాంతంలో ఒక చాయ్ దుకాణంలో 2 గ్లాసుల పద్ధతి ఇంకా ఉందన్నారు. గుడిలో సహపంక్తి భోజనాలు చేస్తే పాలతో శుద్ధి చేసిన ఘటనలు ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అనేవి కేవలం మాటల్లోనే ఉన్నాయని చేతల్లో చూపించాలన్నారు. ఇంకా మనం బీసీల గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? ఇంకా మనం ఎస్సీల గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? ఇంకా మనం ఎస్టీల గురించి ఎందుకు మాట్లాడుతున్నాం?
ఇవన్నీ కరెక్టేనా, మాట్లాడొచ్చా అని అంటున్నారు. నేను ఒక పేరు చెప్తా మీకు, టికారాం జుల్లి, రాజస్థాన్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఈయన అసెంబ్లీలో. శ్రీరామనవమి నాడు ఈయన రాజస్థాన్లో ఒక రాముడు గుడి దగ్గరికి పోయింది. అందరితో పాటు ఆయన కూడా శ్రీరాముడు గుడికి పోతే ఆ గుడికి పోయి బయటకు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ప్రాంతంలో కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురైన బాధితులను బీజేపీ నాయకులు పరామర్శించారు. బాన్స్వాడ ఏరియా ఆసుపత్రిలో మాజీ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్, మాజీ శాసనసభ్యులు వెండల లక్ష్మీనారాయణ, స్థానిక బీజేపీ నాయకులు పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు. కల్తీ కల్లు తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కల్తీ కల్లు విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులను వారు కోరారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం డ్రగ్స్ ను హరికడతామని చెప్పడం జరుగుతోంది, కానీ డ్రగ్స్ నే పెంచుతుందని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలను చూస్తే కనబడతా ఉంది. ఖచ్చితంగా ఇది ఎవరైతే ఈ డ్రగ్స్ ను పోషిస్తారో, ఎవరైతే దుకాణదారులు ఉన్నారో వాళ్ళందరినీ వెంటనే చట్టపరమైన చర్యలు వారిపై తీసుకోవాలి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రతిరోజు పర్యవేక్షించి అసలు ఏం జరుగుతోంది ఈ దుకాణాలలో. మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ ఇవాళ సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హనుమాన్ దీక్షా స్వాములకు ఏర్పాటు చేసిన భిక్ష కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన హనుమాన్ పూజలో కేటీఆర్ పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. కేటీఆర్కు అర్చకులు వేద ఆశీర్వచనాలు అందించారు. అనంతరం హనుమాన్ దీక్షా స్వాములను కేటీఆర్ ఆప్యాయంగా పలకరించారు. స్వాములతో కలిసి కేటీఆర్ భోజనం చేశారు. కేటీఆర్తో స్వాములు ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. కేటీఆర్ వెంట సిరిసిల్ల జిల్లా నాయకులు ఉన్నారు. మరి కాసేపట్లో కేటీఆర్ గంభీరావుపేటలో పెద్దమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించారు. సాయంత్రం 5 గంటలకు కోనరావుపేట మండలం మల్కపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. వీడీసీ అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదంతో అణిచివేస్తామని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. గ్రామాభివృద్ధి కమిటీలు గత 15 సంవత్సరాల క్రితం కొన్ని గ్రామాల్లో గ్రామాభివృద్ధి కోసం గ్రామాభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గ్రామాల్లో గ్రామాభివృద్ధి అవసరాలకు ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు పొందకుండా తమ అవసరాలను తీర్చుకోవడం కోసం గ్రామాభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేసుకున్నారు. కాలక్రమేణా ఈ గ్రామాభివృద్ధి కమిటీ పేరుతో అభివృద్ధి కార్యక్రమాలను కాకుండా గ్రామాల్లో జరిగే సివిల్ తగాదాలు, భూ తగాదాలు, వివాహ సంబంధ తగాదాలు, అన్నదమ్ముల తగాదాలు, భార్యాభర్తల తగాదాల్లో వారిని పిలిపించి అట్టి పంచాయతీల్లో వారు వినని ఎడల వారికి దండుగ వేసి చట్టం చేయవలసిన పనిని వారి చేతుల్లో తీసుకొని వాళ్ళను పోలీస్ స్టేషన్కు, న్యాయస్థానాన్ని ఆశ్రయించకుండా గ్రామ ప్రజలను తాము చెప్పిన విధంగా వినాలని, ఎవ్వరు కూడా పోలీస్ స్టేషన్, న్యాయస్థానాన్ని ఆశ్రయించరాదని, లేని ఎడల మా మాట వినని వారిని ఆ గ్రామం నుండి వెలివేస్తామని భయభ్రాంతులకు గురి చేసి గ్రామంలో డబ్బులు వసూలు చేయడానికి గ్రామాభివృద్ధి కమిటీ పేరుతో బెల్ట్ షాపులు, కూల్ డ్రింక్ షాపులు, కిరాణా షాపు మరియు కోడిగుడ్డు ధరపై యాక్షన్ వేయడంలో ఎవరు ఎక్కువ ధర చెల్లిస్తారో ఆ వ్యక్తి మాత్రమే ఆ గ్రామంలో వస్తువులను అమ్మేటట్లు నియమంగా పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. ఆ గ్రామంలో ఎప్పుడైనా పంచాయతీలు నిర్వహించినప్పుడు ఇరు వర్గాల నుండి డబ్బులు వసూలు చేసి పంచాయతీలను నిర్వహిస్తారు. అట్టి డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు. కావున గ్రామాభివృద్ధి కమిటీ నిర్వహించే కార్యకలాపాలు పూర్తిగా చట్ట వ్యతిరేకమన్నారు. భారతదేశంలో ఏ వ్యక్తి అయినా భారత ప్రభుత్వం చట్టాలను గౌరవించి ఆ చట్టాలకు లోబడి తమ కార్యకలాపాలు నిర్వహించాలన్నారు. ఎవరికైనా అలాంటి సమస్యలు వచ్చినా సంబంధిత శాఖలను సంప్రదించి ఆ శాఖ నుండి సహాయ సహకారాలు పొందాలన్నారు. కానీ గ్రామాభివృద్ధి కమిటీ వారు వాళ్ళు చెప్పిందే శాసనమని, చట్టం అని చెప్పి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఎవరికైనా ఈ గ్రామాభివృద్ధి కమిటీల వల్ల ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వారు తమ దగ్గరలోని పోలీస్ స్టేషన్ అధికారిని సంప్రదించాలన్నారు. కావున భవిష్యత్తులో ఎవరైనా ఇలాంటి బహిష్కరణలు చేసినట్లయితే వారిపై చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకోబడినని, ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నగరంలోని సుభాష్ నగర్ శ్రీ రామాలయంలో 40వ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. నగరంలోని సుభాష్ నగర్ శ్రీ రామాలయంలో 40వ వార్షిక బ్రహ్మోత్సవ వేడుకలు నేటితో వైభవంగా ముగిశాయి. బుధవారం ఉదయం మహాసామ్రాజ్య పట్టాభిషేకం, చతుర్వేద పారాయణ పరిసమాప్తి, పండితులకు సన్మానాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సరళ మహేందర్ రెడ్డి, రాజేందర్, లలిత దంపతులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ కోదండ రామాలయంలో గత 6 రోజులుగా బ్రహ్మోత్సవాలు జరుపుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా 3వ తారీఖు నాడు అంకురార్పణతో మొదలై ఎదుర్కోలు కార్యక్రమము. నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద
భారత్ ముక్తి మోర్చా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బుధవారం భారత్ ముక్తి మోర్చా ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ధర్నా కార్యక్రమానికి దళిత గిరిజన మైనార్టీ సంఘాల నాయకులు వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కోనేరు సాయికుమార్, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ ఎరుకల గిరిజన హక్కుల పోరాట సమితి మాజీ కౌన్సిలర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోనేరు సాయికుమార్ మాట్లాడుతూ భారత్ ముఖ్య మోర్చా దేశవ్యాప్తంగా చేపడుతున్న ఆందోళనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు దేశంలో దళిత మైనార్టీ గిరిజన హక్కుల్ని కాలరాచడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగమేనని, అమిత్ షా ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేయడానికి అంబేద్కర్ను చిన్నగా చూయించి అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి మీరు చేస్తున్న ఆందోళనకు పూర్తి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు సిద్దిరాములు, మైనార్టీ నాయకులు హుస్సేన్, భారత్ ముఖ్య మోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారత్ ముక్తి మోర్చా తరఫున తలపెట్టినటువంటి ఈ యొక్క ధర్నా జైలు బరో కార్యక్రమానికి మేము పూర్తి మద్దతు తెలియజేస్తున్నాము. ఎందుకోసము అని అంటే ఈ దేశంలో బీజేపీ పార్టీ దాని యొక్క మూల్యకమైనటువంటి ఆర్ఎస్ఎస్ మతోన్మాద సామ్రాజ్యాన్ని విస్తరించడానికి అనేక విధాలుగా ఈ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పైన ఆయనని తక్కువ చేసి చూపించడానికి మొన్న పార్లమెంట్లో వినియోగదారులకు వేసవిలో నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యమని ఎస్సీ రాపెల్లి రవీందర్ అన్నారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యమని, ఇందుకోసమే ఎన్పీడీసీఎల్ కంపెనీ సమ్మర్ యాక్షన్ ప్లాన్ను రూపొందించిందని ఎస్సీ రాపెల్లి రవీందర్ అన్నారు. నగరంలోని ఆర్సాపల్లి సబ్స్టేషన్లో గల D6 సెక్షన్లో సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఎన్పీడీసీఎల్ సీఎండీ ఆదేశాల మేరకు 8 MVA ట్రాన్స్ఫార్మర్ స్థానంలో 12.5 MVA ట్రాన్స్ఫార్మర్ను సిబ్బంది ఇటీవల ఏర్పాటు చేశారు. మంగళవారం ఎస్సీ రాపెల్లి రవీందర్ ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించారు. డీఈలు శ్రీనివాసరావు, వెంకటరమణ, డీఈలు ఆర్ చంద్రశేఖర్, నటరాజ్, తోట రాజశేఖర్, ప్రసాద్ రెడ్డి, ఏఈ నాగేష్, జాకిర్ అలీ, గంగాశేఖర్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు నిజామాబాద్ పట్టణంలోని అర్సపల్లి సబ్స్టేషన్లో 8 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్ స్థానంలో కొత్తది 12 MVA పవర్ ట్రాన్స్ఫార్మరు సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా బిగించడం జరిగింది. ఈ 12.5 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్ వల్ల మనకు ఎంత లోడ్ వచ్చినా కానీ ఈజీగా కటర్ చేయొచ్చు. వేరే సబ్స్టేషన్లలో ప్రాబ్లం వచ్చినా ఇక్కడి ఫీడర్లు కలుపుకొని సబ్స్టేషన్ నిరంతరమైన కరెంటు ఇవ్వచ్చు. ఏర్గట్ల తాళ్లరాంపూర్ గ్రామానికి కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర జిల్లా ప్రతినిధి బృందం వెళ్లింది. ఈ బృందంలో కేజీకేఎస్ రాష్ట్ర నాయకులు పెద్ది వెంకట్రాములు, రమేష్ గౌడ్, జిల్లా నాయకులు కోయడి నరసింహులు గౌడ్, శ్రీరామ్ గౌడ్, శేఖర్ ఉన్నారు. సంఘ భవనంలో తాళ్లరాంపూర్ గౌడ బాధితులతో సమావేశమై జరిగిన సంఘటన గురించి వివరించగా గౌడ మహిళలకు గుడిలోకి రానివ్వకుండా అవమానించడం పట్ల వారి ఆవేదన వ్యక్తపరిచారు. అనంతరం పెద్ది వెంకట్రాములు, రమేష్ గౌడ్, కోయడి నరసింహులు గౌడ్ వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి విరుద్ధంగా గ్రామాభివృద్ధి కమిటీలు సమాంతర ప్రభుత్వ పాలన చేస్తూ గీతా గౌడ కుటుంబాలను బహిష్కరించడం, గౌడ మహిళలను గుడిలోకి రానివ్వకుండా అవమానించడం అమానుషం, ఆటవిక చర్య అని వారన్నారు. ఈ కార్యక్రమంలో కేజీకేఎస్ నాయకులు కోయడి నరసింహులు గౌడ్, శ్రీరామ్ గౌడ్, చిడుగు శేఖర్ గౌడ్ పాల్గొన్నారు. అనంతరం ఎస్ఐ బోవుల రాము కలిసి వీడీసీ సభ్యులపై చర్య తీసుకోవాలని కోరారు. దీనిలో గౌడ బాధితుల సంఘం సభ్యులు అందరూ పాల్గొన్నారు. దోపిడీ, పీడనాలు లేని సమాజం కోసం పోరాడాలని పీడీఎస్యూ విద్యార్థి నాయకులు పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సాంఘిక విప్లవకారుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి, ఉస్మానియా అరుణతార కామ్రేడ్ జార్జి రెడ్డి వర్ధంతి సభ నిర్వహించడం జరిగింది. సభ అధ్యక్షతగా డాక్టర్ కర్క గణేష్ ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జార్జి రెడ్డి ఫోటోలకు పూలమాలలు వేసి 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సభకు ముఖ్య వక్తగా వచ్చిన పీడీఎస్యూ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సుధాకర్ మాట్లాడుతూ మన కాలపు వీరులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి, కామ్రేడ్ జార్జి రెడ్డి వర్ధంతి ఏప్రిల్ 14నే కావడం విశేషమన్నారు. కామ్రేడ్ జార్జి రెడ్డి జీనా హైతో మర్నా సీకో, కదం కదం ఫర్ లడ్నా సీకో అనే రణ నినాదాన్ని విద్యార్థి లోకానికి అందించి విద్యార్థుల్లో చైతన్య జ్వాలలు రగిలించాడని గుర్తు చేశారు. విద్యార్థుల హక్కులు, శాస్త్రీయ విద్యా సాధన, సమాజ స్థాపనే ధ్యేయంగా పోరాడారన్నారు. కామ్రేడ్ జార్జి రెడ్డి విద్యార్థుల్లో ప్రగతిశీల భావాలు పెంపొందిస్తూ ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్, ఏబీవీపీ లాంటి మతోన్మాద శక్తులకు సింహ స్వప్నం అయ్యాడన్నారు. 1972 ఏప్రిల్ 14న మతోన్మాద గుండాలు కుట్ర చేసి కామ్రేడ్ జార్జి రెడ్డిని హత్య చేశారన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితాంతం స్త్రీలపై, దళితులపై, మైనార్టీలపై, వెనుకబడిన తరగతుల ప్రజలపై జరుగుతున్న వివక్షతలకు వ్యతిరేకంగా పోరాడాడన్నారు. కుల నిర్మూలన కొరకు కులాంతర వివాహాలు విరివిగా జరగాలని, ప్రభుత్వాలు కులాంతర వివాహాలను ప్రోత్సహించాలని కోరాడన్నారు. బీజేపీ ప్రభుత్వం సమాజంలో పెంచి పోషిస్తున్న అసమానతలకు వ్యతిరేకంగా పాఠ్యపుస్తకాల్లో ప్రవేశపెడుతున్న అశాస్త్రీయ, మూఢత్వ, మతోన్మాద భావజాలాన్ని అడ్డుకునేందుకు విద్యార్థులంతా అంబేద్కర్, జార్జి రెడ్డిల స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నగర నాయకులు సృజన్, పాలిటెక్నిక్ కాలేజీ నాయకులు శ్రీకాంత్, తరుణ్లతో విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో పీడిఎస్యు ఆధ్వర్యంలో ఈరోజు కామ్రేడ్ జార్జ్ రెడ్డి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతి సందర్భంగా వీళ్ళిద్దరికీ నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ దేశ చరిత్రలో అత్యంత ప్రభావితమైన పాత్ర పోషించినటువంటి అంబేద్కర్ గురించి, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక బలమైన విద్యార్థి సంఘాన్ని ఏర్పాటు చేసినటువంటి కామ్రేడ్ జార్జ్ రెడ్డి గురించి ఈనాటి విద్యార్థులు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ జీవితాలను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ వెలుగులోనే ఈ దేశంలో దోపిడీ పీడన లేని సమాజం కోసం, శాస్త్రీయ విద్య కోసం పోరాడాలని చెప్పేసి ఈ నెల 11 నుంచి 3 రోజుల పాటు కొండగట్టులో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. జగిత్యాల జిల్లా కొండగట్టులో ఈ నెల 11 నుంచి 3 రోజుల పాటు చిన్న హనుమాన్ జయంతి వేడుకలు జరగనున్నాయి. అందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. కొండగట్టులో ఏర్పాట్లపై జగిత్యాలలో కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ సంబంధిత అధికారులతో సమావేశమై సమీక్షించారు. 11 నుంచి 3 రోజుల పాటు హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతోందని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. ఏర్పాట్లన్నీ రేపు సాయంత్రంలోగా పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. వేసవి ఎండల దృష్ట్యా చలవ పందిళ్లు, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని సూచించారు. 3 రోజుల పాటు లైటింగ్, హోర్డింగ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. సుమారు 45,000 మంది మాల విరమణ చేస్తారని తెలిపారు. ఈ 3 రోజుల పాటు 14 కౌంటర్లను ఏర్పాటు చేసి సుమారు 5 లక్షల ప్రసాదాలను ఉంచడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణంలో 64 సీసీ కెమెరాలు ఉండగా అదనంగా 50 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, 6 మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉండే విధంగా చూడాలని సూచించారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. వార్తలకు తిరిగి స్వాగతం. అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుందని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత సుంకె రవిశంకర్ ఆరోపించారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 27న వరంగల్ జిల్లాలో నిర్వహించే రజతోత్సవ బహిరంగ సభను సక్సెస్ చేసేందుకు గంగాధరలో చొప్పదండి నియోజకవర్గం టీఆర్ఎస్ కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సుంకె రవిశంకర్, మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 1,00,000 అబద్ధాలు ఆడారని ఆరోపించారు. 2 లక్షల రుణమాఫీ, తులం బంగారం, 4,000 పెన్షన్, స్కూటీలు లాంటివి ఏవీ రాలేదని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ 15,000 రూపాయల రైతు భరోసా ఎవరికీ రాలేదన్నారు. అబద్ధాల ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులు సమాయత్తమై ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలని కోరారు. గ్రామం నుండి పార్టీ ఆదేశానుసారము ఎంతమంది కార్యకర్తలు తరలించాలని మా పార్టీ పిలుపు మేరకు మనం అందరము పోవాల్సిన అవసరం ఉన్నది. గత 10 సంవత్సరాలు మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజలు అడగకుండానే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని పథకాలు ప్రవేశపెట్టి ఆచరణ తీసుకొచ్చారు. ప్రజలు కూడా ఈ సంవత్సర కాలంలోనే, ఈ 15 నెలల కాలంలోనే మార్పులు చవి చూస్తున్నారు. గతంలో ఎలక్షన్లో ప్రచారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవసరమైన నాయకుల్ని చీకట్లో టార్చ్ లైట్ పట్టుకొని వెతుక్కుంటున్న పరిస్థితి నేడు వారి మాట నేడు నిజమైంది. కాబట్టి వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు నిరసనగా సిపిఎం ఆధ్వర్యంలో నగరంలోని ధర్నాను నిర్వహించి ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్లో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పెంచిన ధరలను నిరసిస్తూ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ 4 సంవత్సరాలుగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించకుండా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడం కొరకు పన్నులను పెంచుతూ ప్రజలపై భారాలు మోపుతున్నారని, ఇందులో భాగంగానే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను
సిలిండర్కు 50 రూపాయల చొప్పున పెంచడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో 91 లక్షల కుటుంబాలపైన అదనపు భారం వేయడం జరుగుతుందని, దీని మూలంగా సాధారణ మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారన్నారు. అంతకుముందు ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసనను కార్యకర్తలు వెళ్లిబుచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు నూర్జహాన్ నిప్పు పెట్టి దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు విఘ్నేష్, నగర కార్యదర్శి సుజాత, కార్యదర్శి వర్గ సభ్యులు కటారి రాములు, నాయకులు అనిత, ఉద్దవ్, దినేష్, రాజు, అబ్దుల్ రఫీక్, విఠల్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. వంట గ్యాస్ ధర ఏకంగా ప్రతి గ్యాస్ బండ పైన 50 రూపాయలు పెంచుతూ నిర్ణయం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 91 లక్షల కుటుంబాలు ఈరోజు వంట గ్యాస్ను వాడుతున్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలపైన ఈ భారాలు పడతా ఉన్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు గత 4 సంవత్సరాల్లో తగ్గినటువంటి పరిస్థితి ఉన్నది. ఆలూరు మండల కేంద్రంలో ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆర్మూర్ నియోజకవర్గ ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు బాషెట్టి శివకుమార్ జెండా ఆవిష్కరించి ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ 55వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆలూరు మండల కేంద్రంలో ఈ రోజు ఆర్మూర్ నియోజకవర్గ ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు బాషెట్టి శశికుమార్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, వైస్ చైర్మన్ విట్టం జీవన్, స్థానిక మండల అధ్యక్షులు విజయ్, ఎస్సీ సెల్ స్టేట్ కన్వీనర్ ప్రమోద్, మాజీ కౌన్సిలర్ ఫయాజ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కల్లెం మల్లారెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు నవనీత్, అనిల్, రూపేష్, మనోజ్, స్థానిక నాయకులు, యూత్ నాయకులు పాల్గొన్నారు. నగరంలోని శ్రద్ధానంద్ గంజ్లో మెప్మా తరపున భారత పట్టణ సమాఖ్య నుంచి వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. నగరంలోని శ్రద్ధానంద్ గంజ్లో మెప్మా తరపున భారత పట్టణ సమైక్య నుండి వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. వరి కొనుగోలు కేంద్రం ప్రారంభానికి విచ్చేసిన మార్కెటింగ్ ఆఫీసర్స్, మెప్మా సిబ్బంది హాజరయ్యారు. వరి ధాన్యం ఏ గ్రేడ్కు 2320 రూపాయలు, బి గ్రేడ్కు 2300 రూపాయలు, సన్న రకానికి 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ధరలపై హమాలీ మార్కెట్ సిబ్బంది, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిర్మాణ సంస్థ మెప్మా పరిధిలోని భారత పట్టణ సమైక్య ద్వారా ఇక్కడ శ్రద్ధానంద్ గంజ్లో ఈ వరిధాన్య కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఈ సెంటర్ ద్వారా ఫైన్ మరియు కోర్సు 2 వెరైటీలు కొనుగోలు చేయడం జరుగుతుంది. సో ప్రభుత్వం మేరకు కనీస మద్దతు ధర మేరకు ఏ గ్రేడ్ మరియు బి గ్రేడ్ వరిధాన్యం కొనుగోలు ఇక్కడ జరుగుతుంది. కాబట్టి మాక్లూర్ మండల కేంద్రంలో వీరాంజనేయ స్వామి దేవాలయంలో వీరాంజనేయ స్వామి సహిత నవగ్రహ స్థిరయంత్ర విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా ప్రారంభించారు. మాక్లూర్ మండల కేంద్రంలోని శ్రీ వీరాంజనేయ దేవాలయం శ్రీ వీరాంజనేయ స్వామి సహిత నవగ్రహ స్థిర యంత్ర విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం బుధవారం భక్తి శ్రద్ధలతో ప్రారంభించారు. శ్రీ 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 మాధవం నంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో నరసింహ సురేష్ శాస్త్రి, నరసింహ రవి శాస్త్రి మంత్రోచ్చారణ నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి పూజ, శాంతి పాఠం, విశేష మహాసంకల్పం, గోపూజ, ధ్వజారోహణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సాయంత్రం అవాహిత మండప పూజ, 10న ప్రాతకాల పూజ, ధాన్యాదివాసం, 11న గణపతి పూజ, శ్రీ 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 మాధవనంద సరస్వతి స్వామివారి కరకమలములచే యంత్ర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించనున్నామన్నారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు నరేష్, సుధాకర్, శ్రావణ్ కోరారు. మాక్లూర్ గ్రామం లోపల శ్రీ వీరాంజనేయ స్వామి యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం నేటి నుండి ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు కన్నుల పండగగా మహావైభవపేతంగా గ్రామ ప్రజలు, భక్తుల యొక్క సహకారం చేత ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటున్నాము. ఈరోజు మొదటి రోజు ప్రాతకాలము గణపతి పూజ, పుణ్యవాచనము, గోపూజ, ధ్వజారోహణము, అఖండ దీపారాధన, తర్వాత మంటపారాధన, యాగశాల ప్రవేశము తదితర. జక్రన్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. నిజామాబాద్ క్యాంపు కార్యాలయంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి బుధవారం జక్రన్పల్లి మండలంలో పర్యటించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పుప్పలపల్లి, గన్యాతాండ, మాదాపూర్, సికింద్రాపూర్, పడ్కల్, కేష్పల్లి, కలిగోడ్, చింతలూరు, బాల్నగర్ గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మనకు చెప్పినట్టు 20,000 కోట్ల రూపాయలు మనము బడ్జెట్లో పెట్టుకొని మరి మొత్తం మనకు 2 సంవత్సరాలకు గాను, అంటే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి కలిసి 7,000 ఇండ్లు మనకు శాంక్షన్ అయింది మన నియోజకవర్గానికి. కాబట్టి మీకు పడకల్ గ్రామము మేజర్ గ్రామ పంచాయతీ, ఇండ్లు లేని వాళ్ళు 270 మంది ఉన్నారు. ఇండ్లు లేవు కానీ ప్లాట్లు కూడా లేవు. అసంటోళ్ళు 342 మంది ఉన్నారు. విద్యార్థులు చిన్నతనం నుండే తాము నిర్దేశించుకున్న లక్ష్యాల వైపు పయనించాలని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ సూచించారు.
మంగళవారం మండలంలోని ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు చిన్నతనం నుండే తమ లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందడుగు వేయాలన్నారు. ఒకసారి లక్ష్యం నిర్దేశించుకున్నాక ఎన్ని కష్టాలు వచ్చినా అవిశ్రాంతంగా ముందడుగు వైపు వేయాలన్నారు. మారుతున్న సమాజానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో కూడా చాలా మార్పులు వచ్చాయని వాటిని దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ప్రోత్సహించాలన్నారు. ఈ సందర్భంగా చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎంఈఓ శివ, గాలప్ప, ప్రధానోపాధ్యాయులు శోభాదేవి, రూరల్ సిఐ విజయబాబు, ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి, గ్రామ ప్రత్యేక అధికారి గబ్బర్ సింగ్, హనుమంత్ రెడ్డి, సాయిలు, సంజీవ్, ఎజాజ్ తదితరులున్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో డిజిటల్ లైబ్రరీని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రారంభించారు. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నూతనంగా అందుబాటులోకి తెచ్చిన డిజిటల్ లైబ్రరీ విభాగాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు, నిరుద్యోగ యువత కోసం ఇంటర్నెట్ సేవలతో కూడిన డిజిటల్ లైబ్రరీ కోసం కలెక్టర్ ప్రత్యేకంగా 5 లక్షల నిధులను సమకూర్చారు. ఈ నిధులతో ఇంటర్నెట్ సదుపాయంతో కూడిన 10 కంప్యూటర్లతో డిజిటల్ లైబ్రరీని నెలకొల్పారు. దీన్ని ప్రారంభించిన సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అనేక మంది నిజామాబాద్ జిల్లాకు చెందిన యువతీ యువకులతో పాటు ఇతర జిల్లాల నుండి కూడా నగరానికి వచ్చి జిల్లా కేంద్ర గ్రంథాలయం సేవలను వినియోగించుకుంటున్నారన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వారికి డిజిటల్ లైబ్రరీ కూడా అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోటీ పరీక్షలు, వివిధ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్షల మెటీరియల్ను ఆన్లైన్ ద్వారా సేకరించుకునేందుకు డిజిటల్ లైబ్రరీ ద్వారా వీలు కలిగిందన్నారు. ఉద్యోగార్థులు దీన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. విద్యార్థులు, నిరుద్యోగ యువతకు అవసరమైన మరిన్ని బుక్స్, జర్నల్స్ను సమకూర్చడంతో పాటు డిజిటల్ లైబ్రరీలో అదనపు కంప్యూటర్లను ఏర్పాటు చేయిస్తామన్నారు. జిల్లా గ్రంథాలయంలో స్థలం సరిపోవడం లేదని, ఈ సమస్యను అధిగమించేందుకు తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటికే పాత డిఈఓ కార్యాలయంలోని పలు గదులను రీడింగ్ రూమ్గా వినియోగించుకోవడం జరుగుతుందని గుర్తు చేశారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారి కోసం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తదితరులు చొరవ చూపి గత నెలలో మధ్యాహ్న భోజన సదుపాయం సమకూర్చడం అభినందనీయమన్నారు. జిల్లా గ్రంథాలయం సేవలను వినియోగించుకొని ఇటీవలే సుమారు 160 మంది వరకు యువకులు పోటీ పరీక్షల్లో ప్రతిభను చాటి వివిధ శాఖల్లో ప్రభుత్వ కొలువులు సాధించడం పట్ల కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం డిజిటల్ లైబ్రరీ కూడా అందుబాటులోకి వచ్చినందున పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ మరింత మంది పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరచాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డిజిటల్ లైబ్రరీలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించిన కలెక్టర్ యువతీ యువకులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజురెడ్డి, నిజామాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నాగేష్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బుగ్గారెడ్డి, అధికారులు, సిబ్బంది, రాజారెడ్డి, నరేష్ రెడ్డి, తారకం, రాజేశ్వర్, శ్రీకాంత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జిల్లా గ్రంథాలయ సంస్థకు జిల్లా కలెక్టర్ గారు వచ్చి లైబ్రరీకి 10 కంప్యూటర్లు ఇచ్చినందుకు ఆయన ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా స్టూడెంట్స్ తరఫు నుంచి, నా తరఫు నుంచి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇక ముందు కూడా అకామిడేషన్ కొరకు పిల్లలు అడగడం జరిగింది. అకామిడేషన్ కొరకు కూడా ఏదైనా చేస్తా అని చెప్పేసి ఆయన కమిట్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా కంప్యూటర్స్ కావాలని పిల్లలు అడిగితే కూడా చేద్దామనే ఆలోచనతో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ జిల్లా కలెక్టర్ గారు మేము ఏది అడిగినా ఇప్పటివరకు కూడా పోచంపాడ్, ఈ విధంగా సిరికొండ 3-4 జాగాల బిల్డింగ్స్ కొరకు అడిగాను. ఇమీడియట్లీ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని ఐద్వా ఆధ్వర్యంలో నాగరం గోశాల వద్ద నిరసన తెలిపారు. ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 400 రూపాయలు ఉన్న గ్యాస్ ధరను దాదాపు 1100 వరకు పెంచి ఎలక్షన్ల సమయంలో 100 రూపాయలు తగ్గించి మళ్ళీ ఇప్పుడు 50 రూపాయలు పెంచడం సరికాదన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ నిత్యావసర ధరలను, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతూ నిరుపేదలపై రోజురోజుకు భారాలను మోపుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. పెంచిన నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించకపోతే ఐద్వా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు శ్రీదేవి, రేఖాలత, సత్యశీల, విమలాబాయి, లక్ష్మి, రుక్కుంబాయి, కవిత, భూలక్ష్మి, శాంతబాయి తదితరులు పాల్గొన్నారు. రోజు రోజుకి నిత్యావసర ధరలు పెంచి పేద ప్రజలపై భారాలు మోపుతుంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ సర్కార్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు గ్యాస్ ధర నరేంద్ర మోడీ అధికారంలోకి రాకన్నా ముందు 400 రూపాయలు ఉండే, ఈరోజు 1100 రూపాయలకు పెంచి ఎలక్షన్ మూమెంట్లో 100 రూపాయలు తగ్గియడం జరిగింది.
వంట గ్యాస్ చమురు ధరలను పెంచి దేశ ప్రజలను ప్రధాని మోడీ వంచారని సిపిఎంఎల్ మాస్ లైన్ నాయకులు పీఓడబ్ల్యూ జిల్లా నాయకులు విమర్శించారు. బుధవారం నాడు కేంద్ర ప్రభుత్వం పెంచిన చమురు ధరలు, వంట గ్యాస్ ధరలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆర్మూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ సంయుక్త మండల కార్యదర్శి బి కిషన్, పీఓడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షురాలు వి సత్యవలు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ 11 ఏళ్లుగా సంపన్నులైన కార్పొరేటర్లకు కొమ్ము కాస్తూ దేశ ప్రజలు ముఖ్యంగా పేదలపై ధరలు, పన్నులు పెంచి వాళ్ల వెన్ను విరుస్తున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా చమురు, కుడాయి రేట్లు తగ్గినా ఇక్కడ పెట్టుబడిదారులకు వత్తాసు పలుకుతూ పెట్రోల్, వంట గ్యాస్ ధరలు పెంచడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ప్రధాని మోదీ పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏరియా పీఓడబ్ల్యూ నాయకురాలు, అధ్యక్షురాలు జి పద్మ, ఏరియా ప్రధాన కార్యదర్శి లక్ష్మీ జ్యోతి, జిల్లా కమిటీ సభ్యురాలు అనురాధ, ఏఐయుకేఎస్ నాయకులు ఇఫ్తారీ రమేష్, పీవైఎల్ నాయకులు రవి, నరేష్, రవి, పీడీఎస్యు మమత తదితరులు పాల్గొన్నారు. సీతారామన్ కావచ్చు, అట్లాగే బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ కావచ్చు, అనేక సార్లు గ్యాస్ ధరలను పెంచి, వంట ధరలను పెంచి, పప్పు ఉప్పు ధరలను పెంచి సామాన్యుల యొక్క పరిస్థితులకు అనుకూలంగా లేకుండా ఇవాళ విపరీతంగా వస్తువుల రేట్లు పెంచి వాళ్ళు కొనలేనటువంటి పరిస్థితుల్లోకి ఇవాళ ఈ బీజేపీ నరేంద్ర మోడీ సర్కార్ నెట్టబడతా ఉంది. ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు కోట్లాది రూపాయల రుణమాఫీ చేస్తూ పేదలపై భారాలు మోపడం సరికాదని సిపిఐ జిల్లా కార్యదర్శి సుధాకర్ మండిపడ్డారు. నేడు నిజామాబాద్ ధర్నా చౌక్లో కేంద్ర ప్రభుత్వం గ్యాస్పై పెంచిన ధరను వ్యతిరేకిస్తూ గ్యాస్ బండను మోస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రుణమాఫీ చేస్తూ పేదలు అనునిత్యం వాడుకుంటున్నటువంటి నిత్యావసర వస్తువులైన గ్యాస్పై 50 రూపాయలు, పెట్రోల్, డీజిల్పై 2 రూపాయలు పెంచడం అన్యాయమన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాకముందు కేవలం 400 రూపాయలు ఉన్న గ్యాస్ బండ ఇప్పుడు 1000 రూపాయలకు పైగా పెరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు భూమయ్య మాట్లాడుతూ పేదలకు గ్యాస్ సబ్సిడీ మాత్రం అకౌంట్లో నామమాత్రంగా 45 రూపాయలు మాత్రమే వస్తుందన్నారు. ఇకనైనా పేద ప్రజలు వాడే వస్తువులపై భారాలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు వై రాజిరెడ్డి, కె రాజన్న, రాజేశ్వర్, హనుమాన్లు, రామదాస్, రఘురాం, రంజిత్, అంజలి రమేష్ పాల్గొన్నారు. సూపర్ బ్రెయిన్ యోగా అంశంపై ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు గుంజీల మాస్టర్ అంద జీవన్ రావు కార్యశాల నిర్వహించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల దర్పల్లి జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో దర్పల్లి మండలం సీతాయిపేట్ గ్రామంలో ఏర్పాటు చేసిన వేసవి ప్రత్యేక శిబిరంలో రాష్ట్ర అవార్డు గ్రహీత, ఇటీవల గుంజిల్ల మాస్టర్గా ప్రసిద్ధి చెందిన అందజీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా అంశంపై వాలంటీర్లకు కార్యశాల నిర్వహించారు. క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం వల్ల విద్యార్థుల్లో జ్ఞానం, ఏకాగ్రత, గుర్తుంచుకోవడం, అభ్యసనం, సమస్య పరిష్కారం, మెరుగైన శ్రద్ధ, సృజనాత్మకత, ఆసక్తి, మానసిక శక్తి, మానసిక సమతుల్యత, రోగ నిరోధక శక్తి మొదలైనవి పెంపొంది ఆందోళన నుండి ఉపశమనం కలుగుతుందని తెలిపారు. అందజీవన్ రావు పదవి విరమణ చేసి 10 సంవత్సరాల తర్వాత కూడా సమాజానికి ఉపయోగపడే సూపర్ బ్రెయిన్ యోగా అంశంపై పరిశోధన కొనసాగిస్తూ రాష్ట్ర మరియు జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొనడం అభినందనీయమని ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి కుమారస్వామి అన్నారు. ఇంతకుముందు శక్తి ప్రవాహం అన్న మూలాధారం నుండి మెదడుకు శక్తి ప్రవహిస్తుంది. శక్తి ప్రవహించినప్పుడు ఊర్ధ్వ పీడనం ప్రవహిస్తుంది. ఆ ప్రవహించేటప్పుడు ముక్కు నుండి, నోటి నుండి ఆ ప్రాణమయ శక్తి బయటికి. వంట గ్యాస్ చమురు ధరలను పెంచి దేశ ప్రజలను ప్రధాని మోడీ వంచారని సిపిఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ తీవ్రంగా విమర్శించారు. బుధవారం నాడు కేంద్ర ప్రభుత్వం పెంచిన చమురు ధరలు, వంట గ్యాస్ ధరలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిరికొండ మండల కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ 11 ఏళ్లుగా సంపన్నులైన కార్పొరేటర్లకు కొమ్ము కాస్తూ దేశ ప్రజలు ముఖ్యంగా పేదలపై ధరలు, పన్నులు పెంచి వాళ్ల వెన్ను విరుస్తున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా చమురు, క్రూడాయిల్ రేట్లు తగ్గినా ఇక్కడ పెట్టుబడిదారులకు వత్తాసు పలుకుతూ పెట్రోల్, వంట గ్యాస్ ధరలు పెంచడం సిగ్గుచేటన్నారు. మత్తులో దేశ ప్రజలను ముంచి తుగ్లక్ను మించిన మతిలేని పరిపాలన చేస్తున్నాడన్నారు. ప్రజల మస్తిష్కాన్ని తప్పుదోవ పట్టిస్తూ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారన్నారు. ధరలు, నిరుద్యోగం, ఆకలి, పేదరికం, ద్రవ్యోల్బణం లాంటి సమస్యలను పట్టించుకోకుండా, పరిష్కరించకుండా మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు ఇట్లా ప్రజలను మరింత భారం వేయడం శోచనీయమన్నారు. కేంద్రం పేదల పొట్ట కొట్టడం తప్ప పేదలను ఆదుకున్నది లేదన్నారు. కోటీశ్వర్లకు మేలు చేసేందుకే చమురు, వంట గ్యాస్లను పెంచి తమ నైజం చాటుకున్నారన్నారు. ఇప్పటికైనా ప్రధాని మోదీ పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ ఆర్మూర్ డివిజన్ అధ్యక్షురాలు రమ, సిరికొండ మండల ప్రధాన కార్యదర్శి పుష్పలత, డివిజన్ నాయకులు జమున, గంగమణి, మండల నాయకులు లత, రాజమణి, మనక్క, బాలమణి, సిపిఎంఎల్ మాస్ లైన్ మండల నాయకులు లింబాద్రి, రమేష్, కిషోర్, బి కిషోర్,
గంగమల్లు, పండారి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ 50 రూపాయలు పెంచడమా, డీజిల్ రేటు, పెట్రోల్ రేటు పెంచడమా, ఇలా పేదలు ఎట్లా బతుకుతారు అనేది కూడా మేము POW డిమాండ్ చేస్తా ఉన్నాం. మిత్రులారా, పేదలు ఉంటేనే ఇవాళ మేము అనేది వేదికల మీద చెప్పడమే కాదు, వేదికల మీద చెప్పడం కాకుండా పెంచిన ధరలు ఏదైతే డీజిల్ రేటు, పెట్రోల్ రేటు ఉన్నాయి అది వెంటనే వెనక్కి తీసుకోవాలి. సిలిండర్ రేటు పేదలు మహిళలు బతకాలంటే మీరు వేదికల మీద చెప్పడమే కాదు. నగరంలోని శివాజీ నగర్లో గల RR చౌరస్తాలో గల ఆంజనేయ స్వామి గుడిలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నగరంలోని RR చౌరస్తాలో గల ఆంజనేయ స్వామి గుడిలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. ఇందూరు నగరంలో ఒక మాటలో చెప్పాలంటే ఆధ్యాత్మికతకు, సనాతన ధర్మానికి, చారిత్రాత్మక ఆలయాలు, చారిత్రాత్మక కట్టడాలకు నిలయం. ఆంజనేయ స్వామి ఆలయాలు సుమారు గల్లికొక్క ఆంజనేయ స్వామి నగరంలో ఉన్నాయి. అతాంగ్ టోల్ ప్లాజా ఆధ్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయానికి అంబులెన్స్ ను ప్రదానం చేశారు. అతాంగ్ టోల్ ప్లాజా వారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నిజామాబాద్ జిల్లా మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ వారికి 30 లక్షలు విలువ చేసే అంబులెన్స్ వాహనాన్ని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ అంబులెన్స్ జిల్లా ప్రజలకు ఉపయోగపడేలా వినియోగించుకోవాలని DMHOకు తెలిపారు. వీరి విధంగా మరిన్ని కంపెనీలు ముందుకు వచ్చి CSR కింద ప్రజలకు ఉపయోగపడేలా కార్యక్రమాలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వర్, జిల్లా ఆరోగ్య శాఖ అధికారి రాజశ్రీ, జిల్లా ఇన్ఫర్మేటిక్స్ అధికారి మధు, ఐరాడ్ మేనేజర్ వర్ష, టోల్గేట్ మేనేజర్ అనిల్, వారి సిబ్బంది విరాజ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. వక్ఫ్ సంస్థను బలహీనపరిచేందుకు సవరణ బిల్లు తీసుకొచ్చారని కాంగ్రెస్ మైనార్టీ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ సైఫ్ ఉల్లా ఖలీద్ పేర్కొన్నారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13న హైదరాబాద్ ట్యాంక్ బండ్పై నిర్వహించే మిలియన్ మార్చ్కు సంబంధించిన వాల్ పోస్టర్ను కరీంనగర్లో కాంగ్రెస్ మైనార్టీ సెల్ నాయకులు ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ను కలిసిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మైనార్టీ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ సైఫుల్లా ఖాలిద్, జిల్లా అధ్యక్షులు MD తాజుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ వక్ఫ్ సంస్థను బలహీనపరిచేందుకు సవరణ బిల్లు తీసుకొచ్చారని తెలిపారు. వక్ఫ్ ఆస్తుల నియంత్రణ, పరిపాలన నిర్వహణలో అనవసర జోక్యాన్ని అనుమతిస్తున్నట్లుగా ఉందన్నారు. ప్రతిపాదిత సవరణలు జిల్లా కలెక్టర్కు అధికారులను మంజూరు చేస్తాయని, పక్షపాత నిర్ణయాలకు దారితీసే అవకాశం ఉందన్నారు. వక్ఫ్ బోర్డుల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేలా ఉన్న సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలని, లేనిచో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. करीमनगर कलेक्ट्रेट को आए हैं और नुमाइंदगी दिए हैं कि ये वक्फ एक्ट जो है वो मुसलमानों के शरीयत मामले में इंटरफियर कर रहा है, ये हमारे रिलीजियस राइट्स को इंटरफियर हो रहा है. इस ताल्लुक़ से हमने रिप्रेजेंटेशन दिया और मैडम ने भी एश्योरेंस दिया कि वो इसको फॉरवर्ड करेंगी. मैं बताना चाहता हूं कि कांग्रेस पार्टी माइनॉरिटी डिपार्टमेंट मुसलसल तेलंगाना में कोशिश कर रहे हैं, बल्कि हर जगह जहां पे भी नुमाइंदगी हो सके वहां पर नुमाइंदगी दे रहे हैं कि इस वक्फ बिल के खिलाफ. దర్పల్లిలో బీజేపీ నాయకులు గౌ బస్తీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దర్పల్లి మండల కేంద్రంలో బీజేపీ ఇన్ఛార్జ్ తన్నీరు శ్రీనివాస్ గౌ బస్తీ చలో కార్యక్రమాన్ని నిర్వహించారు. బూత్ అధ్యక్షులకు, ప్రతి కార్యకర్తకు అవగాహన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు దర్పల్లి మండల ఇన్ఛార్జ్ తన్నీరు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దర్పల్లి మండల బీజేపీ అధ్యక్షుడు మహిపాల్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి బూత్లో ప్రతి కార్యకర్తను కలిసి అందరినీ కలుపుకొని బీజేపీ ప్రభుత్వం ఇచ్చే అభివృద్ధి పథకాల గురించి వివరించాలని, ఎస్సీ వార్డుల్లో కూడా అందరికీ కనీసం 4 పార్టీలో జాయిన్ చేసుకుని వారి కష్టాలేంటి, బీజేపీ ప్రభుత్వం చేస్తున్న పథకాలు ఏంటి అని తెలుసుకుని వారికి సమస్య లేకుండా చూసుకోవాలని, 3 రోజుల కార్యక్రమం ఉంటుందని అందరూ పాల్గొనాలని, విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి మండల ఇన్ఛార్జ్ తన్నీరు శ్రీనివాస్ ప్రతి కార్యకర్తకు మన అభివృద్ధి పథకాలు అందించాలని అవగాహన కల్పిస్తూ ప్రతి మనిషి, ప్రతి ఒక్కరిని బీజేపీ పార్టీలో భాగస్వామ్యం చేసుకునేలా అవగాహన ఏర్పాటు చేయాలన్నారు. నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం చాలా మంచి పథకాలు ప్రారంభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, కర్క గంగారెడ్డి, మేతరి నారాయణ, బిక్కుబాయ్, అమ్రూబాయ్, గొల్లమల్లయ్య, సరిచందు, మాజీ సర్పంచ్ దేవేందర్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దర్పల్లిలో గావ్ బస్తీ చలో కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మా దర్పల్లికి ఇన్ఛార్జిగా విచ్చేసినటువంటి తన్నీరు వాసన్న గారికి, అలాగే మా దర్పల్లి గంగారెడ్డి గారికి, అలాగే నారాయణ గారికి, అలాగే బిక్కుబాయ్ గారికి, అమరు గారికి, ప్రతి ఒక్కరికి కూడా బూత్ అధ్యక్షులు ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో
ఇవన్నీ మరికొన్ని మండలాల వార్తలు. భీమ్గల్ మండలం మెండోరా గ్రామంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ ప్రధాన కార్యదర్శి కుంట రమేష్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహనీయులైన మహాత్మా గాంధీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రాజ్యాంగ విలువలను కాలరాస్తూ దేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, వారి ప్రయత్నాలను తిప్పికొట్టడానికి భారత్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అయోధ్యకు వెళ్లాలనుకునే భక్తులకు శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ గుడ్ న్యూస్. ఫస్ట్ ఫ్లోర్లో నిర్మిస్తున్న రామ్ దర్బార్లోకి జూన్ 6 నుంచి భక్తులకు అనుమతి. జక్రన్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే. నిజామాబాద్ నగరంలో నెలకొన్న సమస్యలను పరిశీలిస్తున్నాం, త్వరలోనే పరిష్కరిస్తాం. నగరంలోని 8వ డివిజన్లో పర్యటించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్. తెలంగాణలో రానున్న 2-3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం. అటు గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే ఛాన్స్. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి. యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ వాడకంలో భాగంగా విద్యార్థుల వసతి గృహాలు, కళాశాలలను తనిఖీ చేసిన స్పెషల్ టీంలు. విద్యార్థులకు అసాంఘిక కార్యకలాపాలపై అవగాహన. హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా ఈ నెల 11, 12 తేదీల్లో నీరుగొండ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ వెల్లడి. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో డిజిటల్ లైబ్రరీని ప్రారంభించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థులు సద్వినియోగించుకోవాలని కోరిన కలెక్టర్. పాల్గొన్న గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్. హనుమాన్ స్వాముల భిక్షకు హాజరై స్వాములతో కలిసి భోజనం చేసిన కేటీఆర్. కుల వివక్షపై ఎమ్మెల్సీ కవిత భావోద్వేగం. దేశంలో ఇప్పటికే కులం పేరుతో వివక్ష చూపించే దౌర్భాగ్య పరిస్థితి ఉండడం బాధాకరమన్న ఎమ్మెల్సీ కవిత. వీడీసీ అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదంతో అణిచివేస్తాం. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.